ఇది కొయ్యంగి చేప. ముందు క్లీన్ చేసేసుకొని పసుపు కారం వేసి పెట్టుకున్నాను. దానికి ఉల్లిపాయ వేపుకుని ఉంచుకున్నాను. మసాలాకు అన్నీ జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, వెల్లుల్లిపాయ. ముందు పేస్ట్ మసాలా కొట్టి చూపెడతాను. ముందు గసగసాలు ఇవి కొట్టుకుందాం. గసగసాలు నలగవు, వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేస్తే ముందు ఇవి కొట్టేసుకుంటాను. ఇది మసాలాలు పొడిని కొట్టేసుకున్నాను. దాంట్లో సగం ఉల్లిపాయ వేసుకుందాం. గ్రేవీ కర్రీకి ఇలాగ సగం ఉల్లిపాయలు సగం వేపుని ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడుతుంది కూరకి. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, మసాలా అంతా పేస్ట్ కొట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలో కొంచెం నూనె వేద్దాం. ఆల్రెడీ ఉల్లిపాయలో నూనె ఉంది, పెద్ద పట్టదు. ఇంకా 2 స్పూన్లు వేసుకుంటే చాలు. తాగింది. ముందు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ వేసుకుని ఇంకా ఒక 5 నిమిషాలు కొంచెం వేగాక పేస్ట్ వేసేసుకున్నాం. పేస్ట్ వేసేస్తున్నా. ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. చేప ముక్కలు కొద్దిగా కారం, పసుపు పెట్టాను, అందుకు ఒక గట్టి వేసాను. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయింది. చేప ముక్కలు వేసేద్దాం. చేప ముక్కలు వేసాక గట్టి పెట్టి తిప్పకూడదు, విడిపోద్ది. నీళ్ళు వేస్తున్నాను. ఎక్కువ నీళ్ళు పట్టవు, దీంట్లో చూసుకుని వేసుకోవచ్చు. మళ్ళీ కావాలి. గట్టి పెట్టకూడదు, చేప విడిపోద్ది. కొద్దిగా నీళ్ళు పడతాయి. ఇలా తిప్పుకోవాలి, బాగా తిరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇలాగే తిప్పుకోవాలి కూర. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. కూర రెడీ అయిపోయింది. ఇలా నూనె పైకి రావాలి, తేరుకుంటే కూర రెడీ అయిపోయినట్టు. కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు. రెడీ అయిపోయింది కూర. ఇలా వేసుకుని అన్నం తినేయటమే. ఇంకా సూపర్గా ఉంటుంది కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.